వర్షుడై ఉండగా ఈ యోహానికి బూర వంటి స్వరం విన్నాడు. ఆ స్వరము యోహాన్తో చెప్పిన విషయం ఏంటంటే, ఆసియాలోని 7 సంఘాల వారికి నువ్వు చూచిన వాటిని రాయమని చెప్పుకొచ్చాడు. ఈ స్వరం ఏంటి అని వెనక్కి తిరిగి చూడగా 7 దీపస్తంభాల మధ్య కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకొని ఉన్న మనుష్య కుమారు పోలిన ఒకరిని చూచితిని అన్నాడు. ఆయన చెప్పిన మాట అపోస్తలుడైన యోహానికి, ఆత్మవర్షుడైన యోహానికి, నువ్వు చూచుచున్నది పుస్తకం రాసి ఆసియాలోని 7 సంఘాలకు, అనగా ఈరోజు టర్కీ దేశం అది, 7 సంఘములకు, సంఘములు అనే మాటకు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ఈ విధంగా రాయబడింది. ఆయన మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపల నుంచి విడిపించిన వానికి మహిమ ఘనత ప్రభావాలు యుగ యుగములు కలుగునుగాక. 7 సంఘాల వారు ఎవరిని గురించి 7 సంఘాలని చెప్పబడుతుంది బైబిల్ అంటే, యేసు ప్రభు రక్తము చేత పాపముల నుంచి విమోచించబడ్డవారు సంఘములు అని చెప్తున్నారు. దానికి రాయబడ్డ గ్రంథం ఏంటంటే ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథాన్ని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు అని. ప్రకటన గ్రంథంలోని వాక్యాలకు చెప్పబడ్డ మాట అంటే ప్రవచన వాక్యములు కలిగిన గ్రంథం. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు చదివేవాడు, వినేవాడు, వాటిని గైకొనేవాడు ధన్యుడు. కాబట్టి ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు యేసు ప్రభు యోహాను ద్వారా ఎవరికి రాయించాడు అంటే, క్రీస్తునందున్న ఆసియాలోని 7 సంఘాలకు. ఆనాటి సంఘాలకే పరిమితం కాకుండా 21వ శతాబ్దంలో ఉన్న మానవ వరకు కూడా క్రీస్తు యేసు పరిశుద్ధ రక్తంలో పాపాలు కడిగేయబడ్డ స్త్రీ పురుషుల సంఘాలకు ఇది చెందుతుంది. ఏంటి చెందేది అని అంటే ప్రవచన వాక్యములు. ఎవరిస్తున్నారు ఈ ప్రవచన వాక్యములు? యేసు ప్రభు ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? సంఘాలకు ఇస్తున్నాడు. ఎవరి ద్వారా ఇస్తున్నాడు? అపోస్తలుడైన యోహాను ద్వారా. సంఘాలకు ఏం చేశాడు అపోస్తలుడైన యోహాను? ప్రభు చెప్పినట్టుగా గ్రంథం రాసి 7 సంఘాలకు పంపటానికి 7 సంఘ దూతలనే కాపర్లకు అడ్రస్ చేస్తూ రాసి పంపించాడు. ఈ పంపబడ్డ 22 అధ్యాయాలు కలిగిన ఈ పుస్తకం అధ్యాయాల వారుగా రాయబడలేదు, ఒక పుస్తకం కింద రాయబడింది. తర్వాత చదువుకునే వారికి, బోధించబడే వారికి సులువుగా ఉండటానికి బైబిల్ అధ్యాయాల వారిగా, వచనాల వారిగా అది సులభతరం చేయడానికి రాయబడ్డ విధానం. బైబిల్లో కీర్తన గ్రంథం తప్ప ఏదైనా సరే ఒక గ్రంథం లాగానే రాయబడటం జరిగేది. అయితే దేవునికి స్తోత్రం, మనకు 22 అధ్యాయాలు కలిగిన పుస్తకము ప్రకటన గ్రంథం ఒకే ఒక పుస్తకం. ఈ గ్రంథములో ఉన్నవాట ప్రవచన వాక్యములు అని చెప్పుకొస్తున్నాడు యేసు ప్రభు కానీ అపోస్తలుడైన యోహాను కానీ. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు అన్నాడు. కాబట్టి అపోస్తలుడైన యోహాను జబదయి కుమారులో ఒకడు. ఈయన చేపలు పెట్టుకునే వృత్తి గల కుటుంబం ఈ కుటుంబం, పేతురు కుటుంబం వలె. ఆ విద్యావీయులైన ఆ కుటుంబంలో నుంచి వచ్చిన ఈ వ్యక్తులకు పత్మాస్ ద్వీపంలో ఆత్మవశుడిగా చేయబడిన తర్వాత యేసు ప్రభు ఇచ్చే ప్రత్యక్షతలో 7 సంఘాల వారికి, యావత్ ప్రపంచంలో సంఘానికి ఈ ప్రవచన వాక్యాలు ఇవ్వబడ్డాయి. ఈ ప్రవచన వాక్య భాగాలు మనం బోధించబడుతూ ఉంటే జరగబోయే విషయాలు మనం తెలపబట్టమే కాకుండా ఈ జరగబోయే విషయాలు మొదటి శాబ్దంలో తెలపబడ్డ వాటికి ఇప్పుడు ఎంతవరకు నెరవేర్చబడ్డాయి, ఇప్పుడు ఏమి నెరవేర్చబడుతున్నాయి, ఇంకా భవిష్యత్తులో సమీపంలో ఏమి నెరవేర్చబడబడుతున్నాయి అనే విషయాలు తరచుగా బోధించబడితే మన ఆత్మ ప్రవచనాసర సందేశాలకు అలవాటు పడి సులభంగా గ్రహించడానికి వీలైతే. సంఘాలు ప్రవచన రీత్యా వాక్యం బోధించబడటం జరగకపోతే ఎప్పుడు కూడా కొన్ని విషయాలు బట్టికే ఏదో మారు మనసు, నీటి బాప్సం, బల్ల, దశ భాగాలు, లేకపోతే నువ్వు అభివృద్ధి పొందాలా, ప్రాస్పరిటీ పొందాలంటే దేవునికి ఇవ్వాలా, పొందుకోవాలా, ఇవన్నీ బైబిల్ చెప్పే బోధలే కానీ అక్కడికే పరిమితం కావద్దు. మనం ఏ కాలంలో ఉన్నాము, ఎట్టి కాలంలో ఉన్నామనే విషయాలు గ్రహిస్తే ఖచ్చితంగా ఆసియాలోని 7 సంఘాలకు ప్రవచన వాక్యాలు ఎంత అవసరమో ఫస్ట్ సెంచరీలో ఉన్న వారికి 21st సెంచరీలో ఉన్న మనకు అంతకంటే ఎక్కువగా అవసరమనే. బైబిల్లో ధన్యులనబట్టడానికి కొన్ని విషయాలు ఉన్నాయి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు ద్వారాతో దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఇట్లాంటి ధన్యవచనాలు ఎన్నో ఉన్నాయి. యేసు ప్రభు కూడా కొండ మీద ఉపదేశించిన ఉపదేశంలో ధన్యతల సందేశం అది అట్లున్నాయి. కానీ చివరి గ్రంథములో ధన్యత అనేది నీకు ఎట్లా వర్తిస్తుంది, ధన్యుడిగా ఎట్లా నీకు ఎంచబడతావునంటే
ఈ ప్రవచన వాక్యములు చదివేవాడు, ఒకడు చదువుచుండగా వినేవారు, చదివినవాడు కానీ వినేవాడు కానీ వాటి గైకొన్నట్లయితే అటువంటి వారు ధన్యులను బైబిల్ చెప్తుంది. కాబట్టి సంఘాలు ప్రవచన రీత్యా వాక్యాన్ని బోధించబడటం జరగాలి. ప్రవచనము అంటే భవిష్యత్తు విషయం తెలిపేది. ఈ వ్యక్తి ప్రవచిస్తాడు అంటే భవిష్యత్తు గురించి చెప్తాడు అన్నమాట. యోహాను ప్రవచించాడు, కానీ ఆయన ప్రవచనాలు ఇప్పటికి 21st సెంచరీ వరకు కూడా నెరవేర్చబడటం, పూర్తిగా నెరవేర్చబడటం జరగలే. దానియేలు ప్రవచించాడు, అది పూర్తిగా నెరవేర్చబడటం ఇప్పటికి జరగల, కానీ నెరవేర్చబడేవి ఉన్నాయి, నెరవేర్చబడుచున్నవి, నెరవేర్చబడ్డవి, ఇంకా నెరవేర్చబడవలసినవి కూడా ఉన్నవి. కాబట్టి ప్రవక్తలు, అది యెషయానే కానీ, మీకానే కానీ, జకర్యా కానీ, జెఫన్యా కానీ, మలాకి కానీ, పాత నిబంధన గొప్ప ప్రవక్తలు, చిన్న ప్రవక్తలే కానీ, క్రొత్త నిబంధన అపోస్తలే కానీ, మన ప్రభుని యేసుక్రీస్తే కానీ వారు భవిష్యత్తు విషయాలు ప్రవచించేవారుగా ఉన్నారు. యేసు ప్రభు శిరధార దినాల్లో ఏకాంత మందు కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకు యుగస్వామికి సూచనలు ఏంటి అని వారు అడిగినప్పుడు యేసు ప్రభు చెప్పిన ఆ ఒలివ కొండ మీద కూర్చొని శిష్యులకు బోధించిన విషయాలు అవి ప్రవచనాలు. భవిష్యత్తులో జరగబోయే విషయాలు ప్రవచనాల గురించి చెప్పుకొచ్చాడు యేసుప్రభు. యేసుప్రభు రోమను ఆనుకునే శిష్యుడు కూడా అనేక విషయాలు రాశాడు ప్రకటన గ్రంథంలో. ఇక వీట జరగబోయే వాటిని కనపరుచుదను అని చెప్పి ఆత్మవశుడిగా చేసి పరలోకాన్ని తీసుకువెళ్ళి భూమి మీద జరగబోయే విషయాలు తెలియజేశాడు. పరలోకంలో దేవుని కుడిచిన గ్రంథాన్ని యేసుప్రభు తీసుకొని యోహాను ముందు ఆ ముద్రల గ్రంథాన్ని ఒక్కొక్క ముద్ర విప్పగా ఒక తెలపబడే సంగతి, జరగబోయే సంగతి తెలబట్టం, ఒక ముద్ర విప్పగా భూమి జరగబోయే ఒక విషయం తెలబట్టం. ఆ విధంగా 7 ముద్రల గ్రంథాన్ని ఒక్కొక్క ముద్ర విప్పుతున్నప్పుడు త్వరలో జరగబోయే సంగతులు, భూమి మీద జరగబోయే సంగతులు ఆయనకు తెలబట్టడం జరిగింది. ఏవి చూచాడో, ఏవి విన్నాడో వాటి గ్రంథంలో రాసి ఇచ్చాడు. వీటికి పేరు ప్రవచన వాక్యములు, అది ప్రవచన గ్రంథం. దేవునికి స్తోత్రం. వీటిలో మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో ఒకటి ఉంది. ఏంటది? కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ, అందరూ, ఎంతమంది? అందరూ, అందరు చెప్పండి, అందరూ తమ కుడి చేతి మీదనైనను తన నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా మృగము పేరైనను కానీ, క్రీస్తు విరోధి పేరైన కానీ, క్రీస్తు విరోధి పేరిటి సంఖ్య అయిన గలవాడు అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు, కొనేది అమ్మేది, కొనాటం అమ్మం, ప్రపంచ వ్యాపారం మొదలుకొని సాధారణంగా జీవించే ఒక వ్యక్తి బజార్లో కొనాలన్నా, బజారుకు పోయి నీకున్నది అమ్మాలన్నా, క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి ఆ ముద్ర తీసుకోకపోతే కుడి చేతి మీద గారి వస్తే గారి అటువంటి వారికి కొనటానికి అమ్మకటానికి అధికారము లేకున్నట్లు క్రీస్తు విరోధి వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనేమో, అది యొక్క మనుషుల సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. చూడండి, దేనికి స్తోత్రం. ఒక ముద్ర నీ నొష్టగానే కుడి చేతి మీద మాత్రం ఆ ముద్ర వేసుకుంటే తప్ప, ఆ ముద్ర ఒక మనుషుల సంఖ్యయే, ఆ సంఖ్య 666. ముద్ర ఏ రూపంలో ఉంటుంది అనేది మనకు తెలియదు, కానీ సంఖ్య ఏ రూపంలో ఉంటుందో తెలియదు, కానీ దాని సంఖ్య మాత్రం సంబంధించిన సంఖ్య 666. క్రీస్తు విరోధి వచ్చుటని మీరు వింటారు కదా అని యోహాను చెప్పుకొస్తాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి రానున్న క్రీస్తు విరోధి గురించి ప్రవక్తన దానియేలు ప్రవచించినట్టుగానే యేసు ప్రభు ప్రవచించాడు, అపోస్తలుడు యోహాను ప్రవచించాడు, అపోస్తలుడు పౌలు కూడా ప్రవచించాడు రాబోయే క్రీస్తు విరోధి గురించి. ఆ క్రీస్తు విరోధికి ఒక పేరు ఉంటుంది. ఆ పేరైనా ముద్రించుకోవాలట, ఆ పేరిటి సంఖ్య అయినా ముద్రించుకోవాలా. ఆ పేరిటి సంఖ్య, క్రీస్తు విరోధికి పేరుకున్న సంఖ్య 666. అది కుడి చేతి మీద కానీ నొస్ట కానీ ముద్రించుకుంటే తప్ప నువ్వు బజార్లో ఏదైనా కొనటం మాత్రం సాధ్యమైతే. ఆ ముద్ర వేయించుకోకపోతే నొస్ట కానీ కుడి చేతి మీద కానీ ఏది అమ్ముకోలేవు. నీ ధాన్యము అమ్ముకోలేవు, నీ విత్తనాలు అమ్ముకోలేవు, నీ పంటలు అమ్ముకోలేవు, నీకు కావలసిన బజార్లో ఉన్నది నువ్వు కొనుక్కోలేవు. క్రయ విక్రయములు చేయటానికి ముద్ర గల్లవాడు తప్ప ఎవడునో క్రయ విక్రయాలు చేయటానికి అధికారం లేకున్నట్లు చేస్తుంది.
ఈ ముద్రించబడ్డవాడే క్రయ విక్రయాలు చేసుకోవాలని చెప్తా ఉంది. మన ప్రక్కన భారతదేశం ప్రక్కన దేశం ఒకటి ఉంది, చైనా దేశం. ఇప్పుడు టెక్నాలజీలో అడ్వాన్స్గా పరిగెత్తిపోతూ ఉంది. దేవునికి దూరమైన అమెరికా కానీ పాశ్చాత్య దేశాలు దేవునికి అనుకూలంగా ఉన్న దినాలలో దేవుడు అనేక విషయాలు మనుషుడు సుఖంగా సౌఖ్యంగా జీవించడానికి టెక్నాలజీకి సంబంధించిన ప్రతి విషయం వాళ్ళకే దేవుడు బయలుపరిచాడు. ప్రపంచానికి నిజంగా వారికి ఉప్పుగా వెలుగుగా ఉన్నారు. బల్బు మొదలు పెట్టుకుంటే వాచ్ మొదలు పెట్టుకుంటే ప్రతిదీ కూడా, ఛాయ్ మొదలు పెట్టుకుంటే, కాఫీ టీలు మొదలు పెట్టుకుంటే, ఫ్లైట్స్ వరకు కూడా ప్రతిదీ కూడా, ట్రైనే కానీ ప్లెయినే కానీ బస్సే కానీ బైకే కానీ ఏదన్నా కానీ, నేటి కంప్యూటర్సే కానీ సెల్ ఫోన్లే కానీ ప్రతిదీ కూడా మనుషుడి సౌఖ్యార్థార్థం ఏది అవసరమో దేవుడు తన ప్రజలు తను ఏర్పరచుకున్న ప్రజలకే భయభక్తులకు ఉన్న కాలంలో బయలుపరిచినందున, కాబట్టి ప్రపంచంలో గత శతాబ్దాలు ఉన్న వారి కంటే ఆ మౌటు బ్రతుకులు లేకుండా సౌకర్యంతో కూడిన బ్రతుకులు 20th century 21st century వరకు ఉంది. గత తరాల్లో అటువంటి పరిస్థితులు లేదు. మా చిన్నప్పుడు కంప్యూటర్ అంటే మాకు తెలియదు, సెల్ ఫోన్ అంటే మాకు తెలియదు. నేను సంపూర్ణ పరీక్షకి ఇక్కడికి వచ్చినప్పుడు మా మదరు పేరెంట్స్ చెప్పకుండా వస్తే ఆ వచ్చిందాన్ని చెప్పకుండా వచ్చిందాన్ని క్షమించమని చెప్పడానికి పోస్ట్ కార్డ్ నేను ఉపయోగించాల్సి వచ్చింది. అంటే మాకు అప్పుడు సెల్ ఫోను లేదు. చూడండి, దేనికి స్తోత్రం. అంటే ఇప్పుడు టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయిపోయింది, ఎంతో అడ్వాన్స్ అయిపోయింది. ఈ విధంగా మనుషుడు భూమి మీద జీవించే వ్యక్తి సౌకర్యం కోసం సుఖం కోసం తక్కువ సమయంలో ఎక్కువగా వాడు మేలును అనుభవించడానికి వీలుగా టెక్నాలజీ అభివృద్ధి పొందడానికి కారణం దేవుడు తాను ఏర్పరచుకున్న ప్రజలకు ఈ విషయాలు తెలియజేయటం వల్ల ఇది జరిగింది. దేనికి స్తోత్రం. కానీ ఇప్పుడు ఏ దేశ ప్రజలు, ఏ జనము దేవుని ప్రజలు దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడి విషయాలు తెలియజేశాడు. కానీ ఆ ప్రజలు ఇప్పుడు దేవునికి దూరమైనందుకు జరిగింది ఏంటి? ఆ దేశాలన్నీ కూడా ఆయన పెట్టబడిన దేశాలు పతనావస్థలో ఉన్నాయి. దైవిక దేశాలుగా కాకుండా అవి కూడా అన్య దేశాలుగా మారిపోయినాయి. యేసు ప్రభు అంటే వారికి ఏమాత్రం తెలియని స్థితిలో వారు ఉంటుండగా శత్రువుగా అపవాది దానికి సంబంధించిన క్రీస్తు విరోధాత్మల జనాలు ప్రపంచంలో విజృంభిస్తున్నాయి. ఒకటి నాస్తిక దేశాలు, రెండవది క్రీస్తు శరధారై వచ్చినని చనిపోయి లేచినని నమ్మని అరబ్ దేశాలు, మూడవది క్రైస్తవ్యం పేరుతో ఉండి క్రీస్తుని అంగీకరించకుండా మరియమ్మకు ప్రాముఖ్యత ఇచ్చే కాథలిక్ ప్రపంచం దేశాలు. ఇవన్నీ కూడా క్రీస్తు విరోధి ఆత్మ వశంలో ఉన్నవి. వీటి బలం ప్రపంచంలో పెరుగుతూ ఉన్నది. ఇప్పుడు కొత్తగా పోప్ స్టేట్మెంట్ ఏంటంటే బైబిల్ అనేది అవుట్డేటెడ్, అది ఈ కాలానికి పనికి రాదు. ఇప్పుడు క్రొత్తగా మళ్ళా ఈ కాలం తగ్గట్టుగా బైబిల్ రాయాలా అని చెప్తున్నాడు. అపోస్తలుడు యోహాను విద్య లేని పామడైన వ్యక్తి ఆత్మవశ్రయుండగా కలిగిన ప్రవచనాల్లో, ఆత్మవశ్రయ పరలోకానికి వెళ్ళిన సందర్భాన్ని కలిగిన ప్రవచనాలలో ఇంకా పూర్తిగా నెరవేర్చబడిన ప్రవచనం 666 గూర్చిన ఆ సంఖ్యను గూర్చిన ప్రవచనం. నొస్ట కానీ కుడి చేత కానీ అందరూ, ఎంతమంది? అందరూ, కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ సామాన్యులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ ఎవడైనా సరే క్రయ విక్రయాలు చేయాలంటే, అమ్మటం కొరటం చేయాలంటే కుడి చేతి మీదనైనను నొష్టైనను దాని ముద్ర అంటే క్రీస్తు విరోధి పేరు కానీ ఆ పేరు సంఖ్య అయిన ముద్ర కానీ ముద్రించుకుంటే తప్ప క్రయ విక్రయాలు చేయడానికి అవకాశం లేకుండా చేయటం అనేది మన తరములో ఆ ప్రవచనం నెరవేర్చబడటం ప్రారంభమవుతా ఉంది. చూడండి, ఒకవైపు పరిశుద్ధులు అనగదొక్కుతూ చర్చస్ను పడగొడుతూ కూడా క్రైస్తవులు చెరసాల వేయటం చంపటం చేస్తున్న చైనా టెక్నాలజీలో అడ్వాన్స్ అయిపోయింది. అన్నిట్లో కూడా ప్రపంచ సామ్రాజ్యం తనదయ్యుంటానికి ఆయన చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ప్రపంచ దేశాలు అగ్రదేశాలు కూడా పెట్టుబడులు పెట్టే వ్యక్తిగా ఉన్నాడు. వెపన్స్ తయారు చేసుకోవటం, యుద్ధానికి అన్ని విషయాలు రెడీ అనడానికి ఒక స్ట్రాంగ్ కంట్రీగా ఏర్పరచబడ్డది చైనా. ఇప్పుడు కృత్రిమమైన సూర్యుని తయారు చేస్తున్నాడు ఆ వ్యక్తి. ఎవరని? న్యాచురల్గా దేవుడు ఏం చేశాడు, మనకు సూర్యుని కలగజేస్తే వాడు ఒక కొత్త సూర్యుని క్రియేట్ చేస్తున్నాడు. రెండవది ఇప్పుడు అతడు చేస్తుంది అంటే డిజిటల్ చిప్
తయారు చేస్తున్నాడు. క్యాష్లెస్ సొసైటీ ఇది ప్రపంచమే క్యాష్లెస్ సొసైటీ. అంటే కరెన్సీ అవసరం లేకుండా క్రయ విక్రయాలు జరగాలి, వ్యాపారాలు జరగాలి. దీనికి ఆయన ఏం చేస్తున్నాడు? డిజిటల్ చిప్ తయారు చేస్తున్నాడు. ఈ చిప్ కంపల్సరీ ఉపయోగించుకోవాలి, నీకు క్యాష్తో పని లేదు. దీంతో వ్యాపారం. ఇప్పుడు కూడా ప్రపంచ దేశాలతో చైనా చేస్తున్న వాణిజ్యాలలో ట్రిలియన్స్ డాలర్లతో చేసే ఆ పెద్ద రక ప్రపంచవ్యాప్తపరమైన గొప్ప గొప్ప వ్యాపారాలన్నీ కూడా డిజిటల్ ఆ కోడ్ మీదనే, ఆ చిప్ మీదనే ప్రారంభమైంది. ఇప్పుడు ఆయన ఏం చేస్తారు? డిజిటల్ వరల్డ్ ఏం చేస్తున్నారు అంటే క్యాష్లెస్ సొసైటీ, వరల్డ్ మొత్తం కూడా క్యాష్ లేని వరల్డ్ కింద మార్చడానికి ఈ డిజిటల్ సిస్టమ్, డిజిటల్ చిప్ అనేది వాడు తయారు చేయటం మొదలుపెట్టాడు. అది మొదట చైనాలో ప్రారంభమై అది ప్రపంచానికి. చైనాతో ప్రపంచం వ్యాపారం చేయాలంటే ఆ విధానం తప్ప ఇంకో విధానం లేదు. ఆ మార్గాన ఆయన తొందరపడి అడ్వాన్స్గా ఉన్నాడు, ఎంతో టైం పట్టదు. ఎప్పుడు చైనా డిజిటల్ సిస్టమ్ అన్నాడో ఇండియా కూడా ప్రస్తుత ప్రభుత్వం అదే అన్నది. ఏ సపరేట్ కార్డ్స్ అవసరం లేదు, అన్ని కార్డ్స్ కలిపి ఒక డిజిటల్ కార్డ్ అరేంజ్ చేస్తున్నారు. కొంచెం వెనకబడ్డం. తర్వాత పశ్చిమ దేశాల నుంచి వేరు చేయటానికి, పశ్చిమ దేశాల ఆర్థిక స్థితి దెబ్బ కొట్టడానికి, తూర్పు దేశాలు ఐక్యం చేయబట్టడానికి రెండు బలమైన దేశాలు ఇండియా, చైనా. ఆర్థిక విషయాల్లో వారు ఒక ఒప్పందానికి వచ్చినట్లయితే జరగబోయేది ఏందయ్యా అంటే ఈ డిజిటల్ చిప్ సిస్టమ్ చైనాతో పాటు ఇండియా కూడా యాక్సెప్ట్ చేస్తే తూర్పు దేశాలు బలంగా మారితే ప్రపంచంలో వారి ప్రాబల్యం తగ్గించడానికి పాశ్చాత్య దేశాలది వీలవుద్ది. అట్లా కావడానికి కారణం, ఆ పరిస్థితులు తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే భ్రష్టత్వం అమెరికాతో పాటు యూరోప్ దేశాల్లో సంభవించింది. ఒకవైపు చైనా ఆ విధంగా ఉంటే మరొక వైపు యూరోప్ దేశాలను ఆస్ట్రియా కంపల్సరీ ఒక వ్యక్తి వ్యాక్సినేషన్ వేయించుకోవడం గుర్తు ఏంటంటే మైక్రోచిప్. ఇప్పుడు నువ్వు కోవాక్సిన్ వేయించుకున్నావా, కోవిషీల్డ్ వేయించుకున్నావా, గుర్తు ఏంటి? కాగితం. అట్లాగా బాడీలో గుర్తు కావాలా. కాబట్టి ఇప్పుడు ఏం చేసి యూరోప్ దేశాల్లో మొట్టమొదటి ఆస్ట్రియా, తర్వాత స్వీడన్, తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో జర్మనీ, ఈ దేశాలు ముందుకు వచ్చి ఇప్పుడు ఏం చేశారు? ఈ మైక్రోచిప్ ఖచ్చితం. కోవిషీల్డ్ వేయించుకున్న గుర్తు ఏంటంటే గుర్తుగా ఈ మైక్రోచిప్. ఇప్పుడు దానికి పేరు ఏంటంటే కోవాక్సిన్ చిప్ అని చెప్పేసి ఇప్పుడు ఆ కోవాక్సిన్ చిప్ ఏం చేస్తున్నారు? ఆస్ట్రియా అంటే ఆస్ట్రేలియా కాదు, యూరోప్లో ఆస్ట్రియా అని ఒక దేశం ఉంది, అది మొత్తం టోటల్ దేశం దాని కిందకి వెళ్ళిపోయింది. స్వీడన్ పూర్తిగా వస్తుంది. జర్మన్లో ప్రభుత్వ ఉద్యోగులు మట్టుకైతే ప్రస్తుతం అనుమతించారు. ఈ విధంగా యూరోప్ దేశాలన్నింటిలో ఇంపాక్ట్ పడింది. సిబిఎన్ న్యూస్ ప్యాట్ రాబర్ట్స్ హైదరాబాద్ వచ్చేటప్పుడు దినగారు మీటింగ్స్లో ఒక సందేశం ఇచ్చాడు. సిబిఎన్ న్యూస్ ఛానల్ వాళ్ళది, అది దైవికమైనది, నమ్మదగిన న్యూస్. ఆయన కుమారుడు రాబర్ట్ ప్యాటర్సన్ చెప్తూ బాధతో చెప్పిన మాట, అమెరికా కూడా రేపో మాపో తప్పదు. యూరోప్ ఈ చిప్పీకరణ చేయబట్టం అయిపోయింది, వస్తుంది. కొన్ని దేశాలు అయిపోయినాయి, కొన్ని దేశాలు విస్తరిస్తుంది. అమెరికా కూడా త్వరపడుతుంది, అమెరికాలో కూడా రేపో మాప తప్పన్నాడు. అమెరికాలో ఎప్పుడు సంభవిస్తుందో ఇది ఇమ్మీడియట్లీ ఎఫెక్ట్ ఇచ్చేది ఇండియాకు. ఎందుకంటే మన దేశం వింటే వాళ్ళ మాట వినాలా, లేకపోతే పక్కన ఆయన మాట విని అడ్జస్ట్ అయిపోవాలి. రెండు మార్గాలు తప్ప ఇంకో మార్గం లేదు. మన దేశంలో ఎటువంటి మార్పులు చేర్పులు జరిగినా కానీ అంతర్జాతీయ ప్రభావం ఉంటుంది. అది ప్రపంచమే అట్లుంది. మొదటి నుంచి మన దేశం అమెరికా ఏది ఆదేశిస్తే అది చేయటం జరుగుతుంది. నోట్స్ కూడా 1000 రూపీస్ నోట్స్, 500 నోట్స్ జరిగింది కూడా ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. ఆ ముగింపులు అతను ఇచ్చిన ఆలోచన ప్రకారమే జరిగింది. కాబట్టి తప్పదు, వాళ్ళ దేశాల నుంచి మన దేశానికి కింద ఒరగాలంటే వారు చెప్పేది వినాలా.
కాబట్టి ప్రపంచమంతా కూడా ఈ డిజిటల్ చిప్ వైపు మల్లుతుంది. కాబట్టి చిన్నవాడు మొదలుకొని పెద్దవాడ వరకు, చిన్న వ్యాపారం మొదలుకొని పెద్ద వ్యాపారాల వరకు ముద్ర వేసుకుంటే నొసట కానీ కుడి చేత కానీ వేసుకుంటే తప్ప. ఇప్పుడైతే కుడి చేతి మీద అని చెప్తారు, చేతి మీద ముద్ర దాన్ని నొసటగా మారింది. అది ఎంతో కాదు, స్టార్ట్ అయింది, రన్నింగ్లో ఉంది. అది ఇంకా వేగంగా పరిగెత్తి ప్రపంచం మొత్తం ఆ ముద్ర పేరుతో క్రీస్తు విరోధాత్మ మనుషుల జీవితాలను వశపరచుకోవడానికి ఎంతో టైము లేదు. ప్రజలు యేసు ప్రభువులో విశ్వాసం ఉంచి ఆ రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మ నింపబడటానికి వారి జీవితాల్లో పరిశుద్ధాత్మకు అనుమతి ఇవ్వటం లేదు గనక దేవుడు ప్రజలను విడిచిపెట్టే సమయం ఇది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే 2-3 శతాబ్దాలలో ఉన్న అవకాశాలు ప్రపంచంలోని మనుషులు సువార్త తేటగా బోధించబడి అర్థం చేసుకొని జీవితాలు సువార్త ద్వారా దేవునికి అప్పగించుకొని దేవుని కొరకు జీవించడానికి అవకాశాలు ఈ 2-3 సెంచరీస్ వారికి ఉన్నట్టుగా గత తరాలలో లేదు. కాబట్టి మనము చివరి తరాల్లో ఉంటున్నాము. గత తరాల కంటే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి దేవునికి సమీపంగా ఉండటానికి, దేవుని గురించి బోధించబడటానికి, దేవుని పిల్లలతో సహవాసం చేయటానికి. మన జీవితంలో అనేక సులువైన మార్గాలు దేవుడు మనకిచ్చాడు. ఇప్పుడు మన జీవితాలను నిర్లక్ష్యం చేసుకొని నీ జీవితంలో పుట్టినప్పుడు శిశువుగా తల్లిదండ్రుల పెంపకంలో ఉండే విషయం వేరు. నీవు బాల్యంలోకి వచ్చినప్పుడు బాల్య దశలో నువ్వు చేయవలసిన ఎడ్యుకేషన్ కానీ, తల్లిదండ్రుల ప్రేమ పొందటం కానీ, కుటుంబంలో ఆనందించడం కానీ, సండే స్కూల్ లాంటి VBS లాంటి వచ్చి చర్చి పిల్లలతో ఆనందించడం కానీ ఆ ఏజ్లో సరిపోతాయి. ఎవరి ప్రాయాలు అడుగుపెట్టేటప్పుడు, ఎవరైనా దాటేటప్పుడు చదువు అయిపోతా ఉంది, నెక్స్ట్ జాబు చేయాల్సి ఉంటుంది, మ్యారేజ్ చేసుకొని సెటిల్ కావాల్సి ఉంటుంది. ఇటువంటి ఆలోచనలు ఉంటారు. ఎప్పుడు జరిగేటప్పుడు జరుగుతూ ఉంటాయి. కానీ ముఖ్యంగా నేను చెప్తున్నా రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. నువ్వు జాబ్లో జాయిన్ అయినప్పుడు కూడా నీ మెంటల్ స్థితి కానీ, నీ ఫిజికల్ స్థితి కానీ ఆ రోజుల్లో అనుకూలంగా ఉన్నట్టు ఇప్పుడు నీకు ఉండదు. వయసు మళ్ళీ కొద్దీ దాంట్లో మార్పులు వస్తాయి. ప్రైవేట్ ఆర్గనైజేషన్, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్లో 40 years రాగానే వీడిని ఎట్లా వెళ్ళగొట్టాలా, వీడంతటా ఎప్పుడు పోతాడా అని ఎదురు చూసేటట్టుగా మారి. ఎందుకు కారణం? స్టార్టింగ్లో చిన్న ఏజ్లో జాబ్ 23, 24, 25లో జాయిన్ అయిన వాడుకున్న స్పీడ్, తక్కువ శాలరీతో ఎక్కువ పని తీసుకుంటాడు, లాభాలు ఎక్కువ ఉన్నాయి. కానీ నీకు ఈ సర్వీస్ పెరుగుతూ ఉంటే, సీనియారిటీ పెరుగుతూ ఉంటే శాలరీ పెరిగిద్ది, డిజిగ్నేషన్లు పెరుగుతాయి, నీ స్పీడ్ తగ్గిద్ది, ఫిజికల్ స్పీడ్ తగ్గిద్ది. కాబట్టి నీ ఫిజికల్ స్ట్రెంగ్త్, నీ బ్రెయిన్ ఉపయోగించుకొనే నీ శ్రమశక్తి, నీ మేధాశక్తిని వాడు ఆదాయంగా చేసుకుంటాడు. దాంట్లో మార్పు వచ్చినప్పుడు నేను కిక్కేయటానికి ప్రయత్నం చేస్తాడు. సహజంగా ప్రైవేట్ సంస్థలో జరుగుతుంది. అది ఎప్పటి నుంచో స్టార్ట్ అవుతుంది. 40 ఏళ్ళు వచ్చినాయంటే కథను ఇదవుతూ ఉంటుంది. 50 ఏళ్ళకి ఏమైద్ది, 60 ఏళ్ళకి ఏమైద్ది, ఆ తర్వాత నీకు దేవుడు ఇచ్చిన ఇంకా ఎందుకు ఇచ్చాడు, 60 ఏళ్ళ తర్వాత కూడా నేను ఎందుకు ఇచ్చాడు, రిటైర్డ్ అయినా కూడా ఎందుకు ఇచ్చాడు. ప్రభుత్వం నీకు పనికిరాదని చెప్పడానికి వాడు అంచనాలు తప్పు కాదు. ఈ రాజ్యాంగాలు అన్నీ వచ్చింది కూడా బైబిల్ నుంచి వచ్చినాయి. భారతదేశంలో పెట్టిన సిస్టము అది బ్రిటిషర్ల సిస్టమ్, అది బైబిల్ సిస్టమ్. దేవుని ఎరిగిన దేశాలు ఒక వ్యక్తి వాడు జీవించడానికి జీవనోపాధి కలిగి ఉండి ప్రయత్నం చేయటం, ఉద్యోగ ప్రయత్నం ఈ ఏజ్ వరకు. ఈవెన్ పాలియంగ్ చర్చ్లో దక్షిణ కొరియాలో పాస్టర్కు సంఘానికి ఉంటే 65 years వస్తే వాడు రిటైర్మెంట్. పాలియంగ్ ఎప్పుడు 65 ఏళ్ళకి ఎప్పుడు పాస్టర్గా రిటైర్డ్ అయిపోయి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ పెట్టుకున్నాడు. సంఘానికి 7వ దీపంలో పెద్ద సంఘానికి ఆయనకు సంబంధం లేదు. ఎప్పుడు ఆ సంఘం నుంచి పక్కకు తొలగిండో ఆ సంఘం బలహీనవుతుంది. విజన్ అయింది, ఏర్పాటు అయింది, అభిషేకం అయింది, దాంతో పరిచయం జరిగింది. ఆయన ఎప్పుడు పక్కకు పోయిండో ప్రపంచంలో నంబర్ 1 సంఘం అనే గుర్తింపు పోయింది. ఎందుకు? ఆ దేశపు రూల్స్ చట్టాలు ఎట్టున్నాయి. ఏ పాస్ అయినా సరే సొంత సంఘమా, డినామినేషన్ సంఘమా, ఏదైనా కానీ 65 ఏళ్ళ వయసు వచ్చిందంటే రిటైర్మెంట్ తీసుకోవాలంతే. అట్లాంటున్నాయి. అదేవిధంగా 60 ఏళ్ళలో 50 ఏళ్ళలో రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత 60 ఏళ్ళ వయసులో నీ మానసిక స్థితి, శారీరక స్థితి 40 ఏళ్ళప్పుడు, 30 ఏళ్ళప్పుడు, 25 ఏళ్ళప్పుడు ఉండదు. ఆ శేష జీవితానికి ఏం తెలియదు. కలిగిన దాంతో తృప్తిపరచబడుతూ భార్య బిడ్డలు ముచ్చలు పెట్టుకొని ప్రభు సభ విషయాలు, మనవాళ్ళు, మనవరాలు, కుమారులు, కోడళ్ళు, అల్లుళ్ళు, ఈ విధంగా ఏం చేయాలా?
దేవుని బట్టి వారితో ఆనందిస్తూ అందరూ దేవుళ్ళు ఉంటట్టుగా మీ అనుభవాలను మీ పిల్లలకు పంచుకుంటూ మనవలకు పంచుకుంటూ శేష జీవితాన్ని గడిపి ప్రభువా నీకు స్తోత్రాలు అంటే ఒక సత్య సంబంధం కాని విషయంలో దేవుడు అనే పేరుతోటి వాళ్ళ జీవితాలు ముగించుకోవాలనుకున్నప్పుడు చూడండి, మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మీ ఆయుష్ను తగ్గించుకోవద్దు, మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. కాబట్టి ఏం చేయాలో తెలుసు, మీరు ఇంకేమో సాధించి తినేది ఏమీ లేదు. బయలు ప్రకారం ఒక మనుషుడు ఈ వయసు వరకు పనిచేయాలంటే అంతవరకు చేసుకోండి. కాబట్టి శాలరీస్ వస్తే నీ అనుభవాన్ని ఉపయోగించుకుంటూ కానీ నువ్వు పిప్పి అయిపోతావు, మనిషి పిప్పి అయిపోతావు. కాబట్టి భార్యలారా మీ భర్తలు ప్రేమిస్తూ రిటైర్లతో జాబ్ చేయించకండి. కుమారులారా కుమార్తెలారా మీ తల మీద ప్రేమ ఉంటే రిటైర్డ్ అయిపోయిన తల్లిదండ్రులు ఉంటే వారితో జాబ్ చేయించకండి. ఇంట్లో ఖాళీగా ఉండలేమని ఒక మాట చెప్తారు. ఎందుకు ఖాళీగా ఉండమన్నారు? టీచర్ ఉన్నాడు, ఆ టీచర్ ఏం చేశాడు, సార్ నాకు పెద్ద అక్షరాల బైబిల్ కావాలన్నాడు. ఎందుకు? శేష జీవితం ఆ బైబిల్తో గడిపేద్దామని. అటు గడిపేయండి. దేవునితో, దేవుని ప్రజలతో, నీ సొంత కుటుంబంతో శేష జీవితాన్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి. అంతకు మించి కోట్లేదు. మంచిది. టైం లేదు, చెడ్డ దినాల్లో మనం ఉంటున్నాం. అపోస్తలుడు యోహాను ఇక మీద జరగబోయే విషయాలు తెలియజేస్తా అని చెప్పి తెలియజేసే విషయాలు ఇదొకటి. ఇది మన కళ్ళ ముందు నెరవేర్చబడటం ప్రారంభమైంది, అది కొనసాగుతుంది. అది ప్రపంచానికి ప్రబలం కావటానికి, మోసుకొని పోవటానికి దీనికి ఎవరు కావాలా? క్రీస్తు విరోధి పేరిటి సంఖ్యను ప్రబలము చేసే బలవంత పెట్టి ఒక అబద్ధ ప్రవక్త కావాలి. ఒక అబద్ధాన్ని ప్రపంచానికి అన్వయింపజేసే, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన, ప్రపంచములో ఒప్పుకోదగటానికి వీలైన వ్యక్తి ఎవరున్నారు? పోపు తప్ప. పోపు తప్ప ఎవరున్నారు? ఇప్పుడు ఆ పోపు ఏమంటున్నాడు? ఈ బైబిల్ అవుట్డేటెడ్, ఇప్పటి కాలానికి పనిచేయదట. ఇది పాతకాల బైబిల్, ఇప్పుడు పనిచేయదు, దీన్ని కొత్తగా రాయాలట. ఏం చేయాలట? కొత్తగా రాయాలట. ఏం రాస్తారు? కొత్తగా రాసే ఒకసారి యాంటీ క్రైస్ట్ చేసుకున్నారు ఒకరు. వచనము దీన్నే ఉల్టా రాసుకొని ఏం చేశారు? అలా గ్రంథంలో క్రీస్తు అనే పేరుతో యాంటీ క్రైస్ట్ గురించి రాసుకున్నారు. బైబిల్ చెప్పే యాంటీ క్రైస్టే వాళ్ళకు క్రైస్ట్. మళ్ళీ ఇప్పుడు కొత్తగా రాసి ఏం చేస్తాడు? ఆయన కొత్తగా రాస్తాడట. చైనా అధ్యక్షుడు కూడా అన్నాడు కదా ఇదివరకు, ఏమని? బైబిల్ మేము సరి చేస్తాం, సరిగ్గా రాస్తాం, వాళ్ళు ఎవరు రాయటానికి, ఎవరు చేయటానికి. అంటే అర్థం ఏం తెలుసా? సువార్త వాక్యానికి, దేవుని వాక్యానికి విరుద్ధంగా ఇది పరిశుద్ధాత్మ వల్ల రాయబడ్డ గ్రంథం. ఇది క్రీస్తు విరోధాత్మ ఈ సత్యవాక్యానికి వ్యతిరేకంగా పనిచేయటం ప్రారంభమైంది. బైబిల్ దేవుడికి వ్యతిరేకంగా పనిచేయటం ప్రారంభమైంది. ఇట్లా ప్రపంచంలో ఈ చెడ్డ ఆత్మలకు ప్లేస్ ఎక్కువ దొరకడానికి మనుషుల జీవితాల్లో కారణం ఏంటంటే 2 కారణాలు. దేవుని ప్రజలు దేవుని నిర్లక్ష్యం చేయటం ఒక కారణమైతే, దేవుని ప్రజల గల వారికి దేవుని ప్రజలు అవ్వటానికి ఒక అవకాశం స్వాధీకరణ ప్రపంచంతో చేయబడ్డా కానీ అంగీకరించకపోవటం మరొక కారణం. ఎదురు చెప్పా, క్రీస్తు విరోధి బయలుపరచబడ్డ కారణాలు. ప్రవక్తలు ఇజ్రాయెల్కి చెందినవారు, ధర్మశాస్త్రం దేవుడు వాళ్ళకే ఇచ్చాడు, ప్రవచనాలు వారికే ఇచ్చాడు, నిబంధనలు వారికే ఇచ్చాడు, వాగ్దానాలు వారికే ఇచ్చాడు, మెస్సియా రాక గురించి వారికే తెలిపారు. ప్రవక్తల ద్వారా గ్రంథాలు రాయించి రాబోయే క్రీస్తు గురించి ప్రవచింపజేశారు. వారు రాక ప్రతి తరములో యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూసుకుంటున్నారు ఇజ్రాయేల్. తీరా మరియ గర్భాన పరిశుద్ధాత్మల బెత్తలలో యేసు ప్రభు పుట్టిన తర్వాత బాప్తిస్మ యోహాను చేత ఇజ్రాయేల్లో ప్రకటించబడిన తర్వాత కూడా యేసు ప్రభువును మెస్సీగా అంగీకరించడం అనేది జరగలేదు ఎక్కువగా. కాబట్టి ప్రతి తరములోని యూదులైన వారు, ప్రవక్తల గ్రంథాలు కలిగి ప్రవక్తలు కలిగిన దేవుని చేత ఏర్పరచబడిన జనాంగంగా ఎంచబడుతున్న ఇజ్రాయేల్ అయిన యూదులు యేసు ప్రభువును తమ మెస్సీగా అంగీకరించలేదు. అది పెద్ద పొరపాటది. ఏం తెలుసా? రాబోయే వాక్యం శిరధారే వచ్చే దాని గురించి యూదులు తప్ప దేవుడు ఏ జనానికి తెలపలేదు. ఇజ్రాయేల్కే తెలిపాడు, ఇజ్రాయేల్ గుండా రాబోయే యేసు ప్రభు గురించి. అయితే వారు అంగీకరించలేదు. వారి క్షీణత అన్యజనులకు ఐశ్వర్యమైంది.
అన్యజనులకు సువార్త ప్రకటించబడగా ప్రతి తరములు అంగీకరించేవారు అంగీకరిస్తున్నారు. కానీ యేసు ప్రభు వచ్చే రెండవ రాకడ మునుపు ప్రపంచంలో ప్రకటింపబడ్డ యేసు ప్రభుని అంగీకరించకుండా నిరాకరించడం ఎక్కువ అవుతుంది. అది బుద్ధిపూర్వకంగా యేసు ప్రభుని త్రోసివేయటం అవుతుంది. యూరప్ దేశాల్లో ఎట్లుంటాయంటే, క్యాథలిక్ దేశాలు మనం ఒకప్పుడు చెప్పుకునేది, ఆ క్యాథలిక్లో సత్వం లేదు, సత్యం లేదు కనుక వాళ్ళందరూ కూడా ఆ దేశాలపై రష్యా ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. అవన్నీ ఎక్కువ ప్రజలు క్యాథలిక్ దేశాల పేరు కానీ వారి నాస్తిక విధానాలను అనుసరించే ప్రజలు ఆ దేశాల్లో ఉన్నారు. అటువంటి పరిస్థితి యూరోప్కి ఏర్పడింది. యూరోప్లో క్రైస్తవ్యం లేదనే విషయం, ఈ క్రైస్తవ దేశాలుగా ఎంచబడవనే విషయం భారతదేశంలో కామెంటేటర్స్, భేదావులు వాళ్ళే సులభంగా చెప్తున్నారు. అది మనకి ఎప్పుడు దైవికంగా ఆలోచించడం మనకు అర్థమైంది వేరు. లోకరీతిగా ఉన్న వారు కూడా అక్కడ క్రైస్తవ్యం కనబడటం లేదా, ఇక క్రైస్తవ దేశాలు అనబడవాలి. క్రైస్తవ దేశాలు అదొక ఐమటికే కాదు, ఈవెన్ అమెరికా కూడా ఇప్పుడు క్రైస్తవ దేశం అనబడే పరిస్థితి కొద్ది సంవత్సరాలు లేదు. 12 ఏళ్ళు 13 ఏళ్ళ కిందటే ఒబామా చెప్పండి, ఇక మీట క్రైస్తవుల దేశం అనబడదు అమెరికా. పరిస్థితులు అట్లున్నాయి అక్కడ. క్రైస్తవులు దేవుని పట్టించుకోవట్లే, క్రైస్తవేతరులు ఎక్కువైపోతున్నారు. అది అన్య దేశాలు ఒక అన్య దేశం కింద పరిగణించబడుతుంది. కానీ క్రైస్తవ దేశాల పాత పేరుతో మనం అనుకుంటున్నాం, కానీ అట్లా లేదు పరిస్థితి. భ్రష్టత్వం అంటే అదే. ఒకప్పుడు దేవుని ఎరిగిన దేశాలు దేవునికి దూరం కావటం భ్రష్టత్వం. రెండవది, దేవుని ఎరగని ప్రజలకు సువార్త ప్రకటించబడగా బుద్ధిపూర్వకంగా నిరాకరించటం భ్రష్టత్వం. ఈ 2 కారణాల ఫలితం మొదట భ్రష్టత్వం సంభవించి నాష్టపాత్రకు పాప పురుషుడు బయలుపరచబడితే తప్ప యేసుప్రభు రెండవ రాకడ దినం రాదు. ఈ క్రీస్తు విరోధి బయలుపరచబడి యేసుప్రభు వచ్చుటనే ఒక షార్ట్ పీరియడ్ ఉన్నది. వాడు బయలుపరచబడటం, ఆ తర్వాత యేసుప్రభు రావటం. ఈ యేసుప్రభు రావటానికి క్రీస్తు విరోధి బయలుపరచబడటానికి మధ్య కాలం కొద్ది కాలం ఉంటుంది. ఈ కొద్ది కాలం గురించి యేసు ప్రభు శిరధార దినాల్లో ఒలివ కొండ మీద శిష్యులతో ప్రభు బోధించిన బోధలో సృష్టి ఆది నుంచి కూడా అటువంటి దినములు, శ్రమగల దినములు లేవట. అంతకుముందు లేవు, ఇక ముందుకు రా. అదే సమయం క్రీస్తు విరోధి లోకంలో బయలుపరచబడటం, ఆ తర్వాత యేసు ప్రభు వచ్చేంతవరకు ఈ మధ్యకాలము సృష్టాది నుంచి కూడా అటువంటి శ్రమగల దినములు రాలేదు, ఇక రావు. ఆ దినములో సంఖ్య తగ్గించకపోతే ఏ శరీరియు, క్రైస్తవుడా క్రైస్తవేతరుడా ఎవడన కానీ, శరీరాన్ని కలిగిన ఏ శరీరం అంటే ఏ మనిషి కూడా తప్పించుకోలేడు. అయితే దేవుడు తాను ఏర్పరచుకున్న వారి నిమిత్తం ఆ శ్రమగల దినములు తక్కువ చేయబడడం అంటాడు. అంటే తక్కువ అంటే సంవత్సరాలు తీసేయడు. అది ఉండేది 3.5 సంవత్సరాలు. ఆ 3.5 సంవత్సరాల్లో కొద్ది దినాలు తక్కువ చేయబట్టడం జరిగింది. అది నువ్వు లెక్క పెట్టుకోవటం కుదరవు. కానీ ఆ దినాలు సృష్టాది నుంచి అటువంటి దినములు రాలేదని చెప్పుకొస్తున్నాడు. అది ఏలియా కాలంలో లేవు, అవి మోషే కాలంలో లేవు, అబ్రహాం కాలంలో లేవు, పౌలు కాలంలో లేవు, డీజెస్ కాలంలో లేవు, బిల్లీ గ్రాహం కాలంలో లేవు. బిల్లీ గ్రాహం గారు, ఓరల్ రాబర్ట్స్ గారు, కెనెత్ యానా గారు, టీల్ ఆస్బర్న్ గారు, డెరెక్ ప్రిన్స్ గారు, డీజే దినక్ గారు, పాలెంచే గారు 20th century లీడర్స్, లక్షలు కదిలించి అభిషేకాల దైవజనులు, వాళ్ళు నిద్రించి వెళ్ళిపోయారు. మూట కట్టుకొని బ్యాచ్ వెళ్ళిపోయారు. నెక్స్ట్ లీడర్స్ లేరు. మోషేలందరూ వెళ్ళిపోయారు, జాషువాలు లేరు, ఏలియాలందరూ వెళ్ళిపోయారు, ఎలీషాలు లేరు. నాలాంటి చిన్నోళ్ళు సేవ చేసుకుంటారు అంతే. లక్షలు కదిలించే అభిషేకాల సేవకులు లేరు. ఎందుకంటే ఆ ఎర్ర ముగిసింది. చీకటి కటిక చీకటి జనములను కమ్మకొనుచున్నది. నేను సిక్కైన మొదటి రోజున రాత్రి ప్రపంచంలో దేశాలు, ప్రతి దేశంలో ఏదో ఒక కారణం చేత యేసు ప్రభువునికి దూరంగా ఉండటం వల్ల చీకటి కమ్ముకోవటం జరుగుతుంది. భారతదేశాలు కూడా మరొక విధంగా చీకటి కమ్ముకుంది. స్టార్ట్ అయింది ఇప్పుడు, నానాటికి అది పెరుగుతూ వచ్చేది, కమ్ముకొని వస్తూ ఉంది.
అంధకారమైన అధికారానికి చీకటే కారణం. యేసుప్రభు శరదారైనప్పుడు గెత్సేమనే తోటలో ఆయన పట్టుకున్నప్పుడు, అనుదినమైన దేవాలయంలో కూర్చుని బోధించేటప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు, కానీ ఇప్పుడు నన్ను బందిపోటు దొంగ మీదకి వచ్చి నన్ను బంధిస్తున్నారు. ఇది అంధకారమైన అధికారమును మీ అంధకారానికి గడి అయి ఉన్నది అంటాడు. యేసుక్రీస్తు ప్రభు వెలుగై ఉన్నాడు లోకానికి. వెలుగైన ఆయన అంధకారమైన అధికారం గుండా పోయాడు, నీ కొరకు నా కొరకు. మనకు శిరస్సున యేసుక్రీస్తు ప్రభు అంధకారమైన అధికారం గుండా పోయినప్పుడు ఆ శిరస్సుకు సంబంధించిన బాడీ కూడా అంధకారమైన అధికారం గుండా పోవాలా. అదే క్రీస్తు విరోధి పాలన, అంధకారం. దాని గుండా పోవాల్సి వస్తుంది సంఘం. కాబట్టి సంఘం ఈ అంధకారమైన అధికారం గుండా పోవాలా. ఫస్ట్ సెంచరీలో యేసు ప్రభు అంధకారమైన అధికారం గుండా, అంధకార గడియ గుండా పోయాడు. ఆయన శరీరమైన సంఘం, ఆయన రక్తం ఇచ్చే సంపాదించిన సంఘం కూడా అంధకారమైన అధికారం గుండా పోవాల్సి ఉంది. అదే సృష్టాది నుంచి ఎప్పుడు రానటువంటి ఆపత్కాలం. కాబట్టి ఈ డైరెక్షన్లో ప్రవచన నెరవేర్పుల గురించి మనం వింటున్నప్పుడు 666 లెక్కలు వేసుకుంటూ, పిచ్చి పిచ్చి లెక్కలు వేసుకుంటూ ప్రపంచ సేవకులు మొన్నటి దాక్కున్నారు. కానీ ఏ రూపంలో, ఏ దేశాల్లో ఇది అమల్లోకి వచ్చినాయి? ప్రపంచ దేశాలని ప్రభావితం చేసే దేశాల్లో ప్రారంభమైంది. రేపు మన దేశాలు కూడా ప్రభావితం చేయబడ్డప్పుడు దీని గుండా పోవాల్సి వస్తుంది. ఎవడైనా సరే వాని పేరు కానీ, వాని పేరు సంఖ్య కానీ, నష్టం కానీ కుడి చేత ముద్రించుకునేలా గొర్రెపిల్ల ఏటను, దేవదూతల ఏటను అగ్నిగంధకములతో యుగ యుగములు బాధించబడుదురు. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. విమోచన లేదు. ఒక్కసారి నీ కుడి చేతి మీద కానీ, నష్టం కానీ ముద్ర వేసుకున్నావా, వాడు దేనికి లింక్ పెట్టాడు? వ్యాక్సినేషన్ లింక్ పెట్టాడు. వ్యాక్సినేషన్ చిప్. ఒకడు వ్యాక్సినేషన్ వేయించుకున్నాడు, గుర్తు ఏంటంటే చిప్ వేయించుకోవాలా. ఇప్పుడు అది అమల్లోకి వచ్చింది. కంపల్సరీ, మ్యాండేటరీ, తప్పని పరిస్థితుల ప్రభుత్వ ఉద్యోగులకు మొట్టమొదట రేపు పెన్షన్లకు కూడా నీ పెన్షన్లు కావాలి అని సమ్మెలు చేస్తారు రాష్ట్రీయాల్లో. నా పాస్పోర్టు, నా వ్యాక్సినేషన్ పాస్పోర్ట్ కాదు, నాకు వర్తించదు అని ఈ డైలాగులు కొడితే ఈ డైలాగులు ఎవరింటారు? న్యాయాలు, నీతి న్యాయం ఉంది అని లా ప్రకారం మాట్లాడితే ఎవడు వింటాడు? పోయింది అది. పైనుంచే చెడిపోయి వస్తున్నప్పుడు నువ్వు కింద స్థాయిలో ఉండి నువ్వు లా గురించి ఈ సెక్షన్ ఇట్లా చెప్తా ఉంది న్యాయం కాబట్టి ఎవడు వింటాడు? మరి చట్టాలు ఏమైతే? చట్టం కాదు, బలాత్కారం. అదే బలాత్కారమే చట్టం, బలాత్కారమే చట్టం. అటువంటి దినాలు మనం. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్న సంఘాన్ని చెప్పేది, నీ సమయం దేవునికి అంతిక, ఇంకోటి పెట్టుకోవద్దు. నీ సమయం దొరికినప్పుడు దేవునికి, దేవుని వాక్యమి, ప్రార్థనకి, దేవుని సంఘానికి, పనికి. నీవు దేవుడు నీ జీవితాన్ని, కుటుంబాన్ని పట్టించుకోవాలంటే నువ్వు సత్యతగా దేవుని పట్టించుకోవాలా. అది నువ్వు తెచ్చిపెట్టుకుంది కాదు. నువ్వు ఏం చేయగలుగుతున్నావో దేవుడిచ్చిన కృప. ఆ కృప నా ఇష్టం అన్న దానికి ఉపయోగించవద్దు, నీ చిత్తం అని చెప్పాలా. నీకున్న టాలెంట్, నీకున్న పలుకుబడి, నీకున్న సామర్థ్యం, నీకున్న ఆరోగ్యం, నీకున్న జ్ఞానం, ప్రతిదీ కూడా దేవునికి ఉపయోగపడేట్టు చేస్తే దేవుడు సంపూర్ణంగా నీకు, నీ కుటుంబానికి ఉపయోగపడతాడు. దాన్ని నా ఇష్టమైన దాని కొలతతో కొలుసుకుంటూ, నా ఇష్టం ఉన్నప్పుడు చేస్తా, నా ఇష్టం ఉన్నప్పుడు చెయ్య, నా ఇష్టం ఉన్నప్పుడు గుడికి వస్తా, నా ఇష్టం వచ్చిన గుడికి రాను, నా ఇష్టం వచ్చిన బైబిల్ చదువుతా, నా ఇష్టం వచ్చిన బైబిల్ చదవా, నాకు ఇష్టం ఉన్నప్పుడు పాస్టర్ మాట వింటా, నాకు ఇష్టం ఉన్నప్పుడు లేనప్పుడు పాస్టర్ మాట వినా పెట్టుకోండి. ప్రతిదీ నీ ఇష్టం అనుకున్నప్పుడు దేవుడు నా ఇష్టం అంటే నీకు నాకు అడ్రస్ ఏంటిది? ఒక్కసారి దేవుడు నా ఇష్టం అనడంటే నీకు నాకు అడ్రస్ ఏది మనం అనుకుంటున్నాం. మన జ్ఞానంతో మనం బతుకుతున్నాం, నీ జ్ఞానంతో నువ్వు బతుకులేవు. వట్టి మాట, అది మన అజ్ఞానం. దేవుని కృప బట్టి మనం బతుకుతున్నాం. ఈ చివరి దినాల్లో సాధారణ విశ్వాస బ్రతకాలంటే దేవుడు మనల్ని, కుడి ఎడమలని ఎరగని నా ప్రజలు అని నినివే వారిని కనికరించినట్టుగా మనల్ని కనికరించబడే విధంగా మన జీవితాలు ఉండడానికి ఆయన కొరకు సమయం ఇద్దాం. టైం వేస్ట్ చేసుకోకుండా ఎన్ని సంవత్సరాలు ఉండి ఈ లాస్ట్ మూమెంట్లో జడగొట్టుకోవద్దు. ఫింగర్స్ మీద లెక్క పెట్టే దినాలలో చరిత్ర మొత్తం
మొత్తం మానవ చరిత్ర, భౌగోళిక చరిత్ర మొత్తం మారిపోతుంది. వేల లెక్క పెట్టుకునే సంవత్సరాల్లో. కానీ చివరి దినాల్లో సావాసన అంటి పెట్టుకుని ఉండండి. చిన్న మంద భయపడకుడే, తండ్రి మీకు రాజ్యం అనుగ్రహించటకు ఇష్టం కలుగున్నాడు. అంతే, ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. కాబట్టి ప్రవచనాలు నెరవేర్చబడటం జరుగుతుంది. అపోస్తలుడైన యోహాను ఫస్ట్ సెంచరీలో ఆత్మవర్షుడు ఉండగా జరగబోయే సంగతులు దేవుడు తెలియజేసిన విషయాలలో 600 వరకు క్రీస్తు విరోధికి సంబంధం ఉంది, అబద్ధ ప్రవక్త సంబంధం ఉంది. మరి అబద్ధ ప్రవక్త, అబద్ధికుడు, పోప్ బైబిల్ అవుట్డేట్ అనడంటే అతని పని అయిపోయింది. బైబిల్ కొత్తగా రాయాలనంటే వాడు అబద్ధికుడు. ఆ వ్యక్తే ఇప్పుడు వన్ వరల్డ్ రిలీజన్ అన్ని మతాల వారికి కలిపేది ఆయనే. కాబట్టి అబద్ధ ప్రవక్త వచ్చినప్పుడు అన్ని మతాలకు ఆధిపత్యం వహించే వ్యక్తిగా ఉంటాడు అనడానికి ఎక్కువ అవకాశాలు పోప్కే ఉన్నాయి. కాబట్టి పోప్ మాట మెథడిస్టులు వింటారు, వెస్లీ చర్చెస్ వింటాయి, లూథరన్ చర్చెస్ వింటాయి, బ్యాప్టిస్ట్ చర్చెస్, ప్రపంచంలో మెయిన్ లైన్ చర్చెస్ అని పోప్ మాట వింటాయి. ప్రతి సంఘములో వచ్చిన అప్రలారా దాని పాపంలో పాలివారు కాకున్నట్లు వెలుపల రండి అని దేవుని ఏర్పాట్లు ఉన్న వాళ్ళు ప్రతి డినామినేషన్స్ బయటకు వస్తారు. ప్రపంచంలో ఏ గుంపు, ఏ డినామినేషన్, ఏ గ్రూప్ భేదం లేకుండా విశ్వాసన పరిశుద్ధులందరూ ఒకవైపు అయితే భ్రష్టులంతా ఒకవైపు అవుతారు. చివరిగా యేసు ప్రభు సపరేట్ చేస్తాడు రాకబరుపు లోకాల. కాబట్టి ఆయన ప్రత్యేకించుకునే సమయంలో ప్రత్యేకించబడి స్థితిలో నీవు నీ కుటుంబం ఉండటానికి నిన్ను సమర్పించుకో. కాబట్టి లోకపరంగా జీవించడానికి, సంపాదించుకోవటానికి, కూర్చుకోవటానికి సమయం అయిపోయింది. ఇది కూర్చుకునే సమయం కాదు, పరలోక విషయంలో కూర్చుకునే విషయం. కానీ మన జీవిత దినాలు, వయసు మలిన దినాలు కూడా ఖర్చు పెట్టి 4 పైసల కోసం దేవుని గురించిన విషయాలకు దూరం అయిపోయి లాస్ట్ మూమెంట్లో తప్పిపోయే కంటే దేవుని కొరకు ఈ సమయాన్ని దేవుని కొరకు ఇవ్వటం మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకో. ప్రభువా నీకు స్తోత్రాలు. ఆయన నువ్వు పరిశుద్ధుడు, నీవు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన వాడు ప్రభువా. యేసు ప్రభు నామములో మా పాపములన్నిటి క్షమించావు ప్రభువా. యేసుక్రీస్తు రక్తములో మా ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచావు. విమోచన ధర వరకు ప్రభువా వాగ్దానం చేయబడ పరిశుద్ధాత్మలో మా ఆత్మలు ముద్రించావు. నీకు స్తోత్రం. మా దేహములు పరిశుద్ధ కాలంగా చేసావు. నీకు స్తోత్రం. మా కలిగించే గొప్ప రక్షక స్తోత్రాలు స్వరాయన. జీవ గ్రంథంలో ఆ పేర్లు రాశావు. అనుదిన మేలు కొరకు మనం జ్ఞాపకం చేసుకొచ్చున్నాం. నీ జ్ఞాపకంలో మనం ఉంచుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా పాపల నుంచి యేసుక్రీస్తు రక్తం ద్వారా విమోచించి ప్రభువా నీ రాజ్య నివాసులుగా చేసుకున్నావు ప్రభువా. పరిశుద్ధ జనాంగంగా నీ సొత్తైన ప్రజలుగా చేసుకున్నావు ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. తండ్రిని పిలిచి అధికారం మాకు ఇచ్చావు. నీ బిడ్డలుగా ఉండే అధికారం మాకు ఇచ్చావు. నీకు స్తోత్రం. నీతో సహవాసం మాకు ఇచ్చావు. నీకు స్తోత్రాలు తండ్రి. మా జీవితాలను, మా కుటుంబాలు నిర్వహిస్తున్నది స్తోత్రం. సంఘమును నిర్వహిస్తున్నది స్తోత్రం. పరిచయం నిర్వహిస్తున్నది స్తోత్రం. మా జీవితంలో చేసిన మేళ్ళకై స్తోత్రం. నీ కృతజ్ఞాసు తెలుస్తున్నాయినా. నువ్వు గొప్ప దేవుడు, నీ వంటి దేవుడు ఎవరు లేరు నాయనా. పరలోకాన్ని వాటిలో సమస్తం సృష్టించావు, భూమిని వాటిలో సమస్తం సృష్టించావు, సముద్రం వాటిలో సమస్తం సృష్టించావు. సృష్టికర్త దేవా నీ పాదాల పక్క చూయిస్తున్నావు నాయన. ప్రభువా నీకు స్తోత్రం. మాకు చేసే ప్రతి మేళ్ళకై స్తోత్రం. చక్కని భర్తనిచ్చే స్తోత్రం, చక్కని భార్యనిచ్చే స్తోత్రం, చక్కని కుమార్తెనిచ్చే స్తోత్రం, కుటుంబ జీవితాన్ని ఇచ్చే స్తోత్రం, ఉద్యోగం వ్యాపారాలు ఇచ్చే స్తోత్రం, పొలములు ఇచ్చే స్తోత్రం, పశువులు ఇచ్చే స్తోత్రం, చేతి పనులు ఇచ్చే స్తోత్రం, జీవనోపాధి నిమిత్తం మాకు ఇచ్చిందని ఆశీర్వదించే స్తోత్రం. మంచి ఆరోగ్యం ఇచ్చావు. సమస్త కీళ్లను తప్పించి కాపాడుతున్నావు. నీకు స్తోత్రం. సర్వాంగ కవచమై మాకున్నందుకై స్తోత్రాలు తెలుస్తున్నాయినా. నేటి ఆరాధన బట్టి స్తోత్రాలు తెలుస్తున్నాయినా. ఓ సంఘమంతా బట్టి స్తోత్రం. మా కుటుంబాల బట్టి స్తోత్రాలు తండ్రి. రాచమకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయి ప్రభా. రాచమ జీవితం తాకండి ప్రభా. ఆ బ్రీస్ట్ తాకండి ప్రభా. బ్రీస్ట్ ప్లేస్ తాకండి ప్రభా. యేసు ప్రభువును స్వస్థను గ్రహించు ప్రభా. వ్యాధిని యేసునామములో శపిస్తున్నాను. సంపూర్ణ స్వస్థ కలుగుగాక తండ్రి. అనితని నీ కుమార్తెను ముట్టి స్వస్థపరచుడైన ఆ వ్యాధిని యేసు ప్రభువును శపిస్తున్నాము. క్యాన్సర్ వ్యాధి యేసునామములో శపించబడుగాక. పూర్ణ స్వస్థ అనిత కలుగుగాక ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. విజయకరక పూర్ణ స్వస్థ కలుగుగాక. ప్రతి రోగికి స్వస్థ కలుగుగాక. యేసు ప్రభువు నామములో స్తోత్రాలు
ప్రార్థిస్తా. పరలోక పాత్ర స్వస్థపరచు దేవుడు యెహోవా నేనే సెలవిచ్చావు ప్రభా. నువ్వు స్వస్థపరచువాడు ప్రభా. జీవవృక్ష ఆకులు రోగుల స్వస్థపరచుకు ఉపయోగించబడి బైబిల్ చెప్తుంది. దేవదూతల పంపించి ప్రభా జీవవృక్ష ఆకులతో ప్రభా క్యాన్సర్ రోగులు ముట్టి స్వస్థపరచాలి. ప్రతి క్యాన్సర్ రోగి స్వస్థపరచబడాలి యేసు ప్రభునామములో. యేసు ప్రభు ప్రతి కోవిడ్-19 తాకిడి పొందిన రోగి స్వస్థపరచ ప్రభా. కోవిడ్ రోగులు స్వస్థపరచబడాలి యేసు ప్రభునామములో. స్వస్థపరచబడాలి. బీపీ షుగర్ వారు స్వస్థపరచబడాలి. ఆస్తమా రోగులు స్వస్థపరచబడాలి. గుండె జబ్బు గల వారు స్వస్థపరచబడాలి. మూత్రపిండ వ్యాధి గల స్వస్థపరచబడాలి యేసుక్రీస్తు ప్రభు నామములో. ప్రతి విధ వ్యాధిగ్రస్తులు స్వస్థపరచబడాలి. ప్రతి విధ రోగులు స్వస్థపరచబడాలి ప్రభా. నీకు స్తోత్రం. మమ్మల్ని స్వస్థపరచు ప్రభువు నీవే ప్రభా. నువ్వు పొందిన గాయాల వల్ల మేము స్వస్థపరచబడ్డాం. నువ్వు పొందిన గాయాల చేత మేము స్వస్థపరచబడ్డాం. మా శరీరం స్వస్థపరచబడింది. నీవు పొందిన గాయాల వల్ల మా శరీరం స్వస్థపరచబడింది. ఆత్మ స్వస్థపరచబడింది. మనసు స్వస్థపరచబడింది. మమ్మల్ని స్వస్థపరిచేందుకై స్తోత్రాలు స్వరాయన. ప్రతి మేలుకై కృతజ్ఞాసు చెల్లిస్తూ యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.